ఏమన్నా టెస్ట్ చేశారా కలిపారని? చేయలేదు. ఇప్పుడు లేదంట. అలా అంటే ఇప్పుడు లేదంటారు. అప్పటికి వీళ్ళ ప్రభుత్వం వచ్చేసింది కదా. అప్పుడు అదే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక పట్టుకున్న ట్యాంకర్ కదా. అవును. దాన్ని ఏమన్నారు, చంద్రబాబు గారు కలిపారన్నారు, గుర్తుందే? అవును, కలిపారు. ఫస్ట్ ఏమో లేదన్నారు ఈవోను వీళ్ళు. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు, కలిసింది వాటిట్లో అని చెప్పారు. అది లడ్డూలో కలిసిందో దేంట్లో కలిసిందో కలిసింది, అది వాడారు, ఒకటో రెండు ట్యాంకర్లు అని చెప్పారు. ఇంత దుర్మార్గం అన్నారు. నిజంగా దేవుడి విషయంలో అంత దుర్మార్గం అండి. ల్యాబ్ రిపోర్ట్ కూడా బయట పెట్టారు కదా సార్. ఇప్పుడు ఆయన ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ముందు టీడీపీ, మనం కూడా దాని మీద అన్నాం, ముందు టీడీపీ రిపోర్ట్ ఎలా వచ్చింది వాళ్ళ చేతికి, ఈ రిపోర్ట్ వాళ్ళు ఎలా బయట పెట్టారు, మరి అది ఏంటి? గుజరాత్ ల్యాబ్ కు సంబంధించి ఒక రిపోర్ట్ అన్నారు, అదేంటి? మరి అయితే చెప్పాలి, వీళ్ళే చెప్పాలి. ఆ తర్వాతనే కదా కోర్టు సీరియస్ అయింది. అంటే రిపోర్ట్లు కూడా తప్పుడు రిపోర్ట్లు వస్తాయా? రిపోర్ట్లో కూడా ఇలా చెప్పేస్తారా, పందుకవులును ఆవుకవులు కలిసి అని చెప్పేస్తారా? అప్పుడే చెప్పాను కదా నేను, దాంట్లో ఒక లెక్క ఉంటది. బేసిక్ గా ఆవు పాలిచ్చేటటువంటి ఆవు తినేటటువంటి గడ్డి, అక్కడ వాటికి వచ్చే మేత ఆధారం, ప్లస్ దాంట్లో కొన్ని అంటే కొన్ని రకాలైనటువంటిది ఎంజైమ్ లోపల ప్రిపేర్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళే చెప్పారు, ఈవెన్ ఆ ల్యాబ్ వాళ్ళే, అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నటువంటిది. బట్ నిజాలని డౌన్ ప్లే చేశారు, మ్యానిపులేషన్ హైలైట్ అయింది. ఆ ల్యాబ్ ఏదో బాగా ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ అని చెప్పుకొచ్చారు, దాని ఆధారంగా అన్నారు. ఇంకోటి దాంట్లో సరే కల్తీ జరగచ్చును, జరగదని ఎవరన్నారు. వనస్పతి అంటే ఏంటది? డాల్డా. సాధారణంగా